హలో అండి. వెల్కమ్ టు మను ప్రాపర్టీస్ ఏపీ అండ్ తెలంగాణ. మీరు కానీ మన ఛానల్లో కానీ ప్రాపర్టీని సేల్ చేయాలి తెలుసుకుంటే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకపోతే టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మన నెల్లూరులో ఉన్నటువంటి ఓల్డ్ వేదాయపాలెంలోని అపార్ట్మెంట్ అండి. రీసేల్ అపార్ట్మెంట్ ఇదైతేను అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. ఓనర్ సెల్లింగ్ ప్రాపర్టీ అంటే డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరైతే ఓనర్తో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా. కింద ఉన్న నెంబర్ అయితే ఓనర్ గారిదేను. అండ్ టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 2 BHK అపార్ట్మెంట్ అండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది. దీని స్క్వేర్ ఫీట్ కానీ చూసుకున్నట్లయితే 860 స్క్వేర్ ఫీట్ అయితే ఉంది. సార్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు అయితే దీన్ని రెంట్కి ఇచ్చున్నారు. సో ఇప్పుడు ఇప్పుడు సేల్కి పెట్టారు కాబట్టి మొత్తం పెయింట్లు అన్నీ వేస్తున్నారు. అందువల్లే ఆ పెయింటింగ్ వేసే సామాన్లు అయితే అక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే వుడ్ వర్క్ అయితే నీట్గా చేసింది అండ్ స్ట్రాంగ్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే ఉందో. ఇది కిచెన్ రూమ్ అండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ అనేది చాలా నీట్గా అనేది చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ ఉంటుందన్నమాట. మంచిగా వెంటిలేషన్ అనేది ఉంటుంది. అంటే అక్కడ వీడియో స్టార్టింగ్లో చూపించాను, అది ఒక ఓపెన్ ఫ్లాట్ రూపంలో ఉంటుంది. అది పార్క్ అండి, మున్సిపల్ పార్కు. అయితే డెవలప్ అయితే చేయలేదు. సో మనకి అటు సైడ్ ఏంటంటే అంటే ఇది దక్షిణం వైపు వస్తుంది. ఇటు సైడ్ మనకి ఎటువంటి బిల్డింగ్ అనేది రాదు. సో మనకైతే నీట్గా ఉంటుంది. అంటే వెంటిలేషన్, చల్లగాలి అంత మంచిగా అయితే ఉంటుంది. పార్క్ వ్యూ అయితే ఉంటుంది మనకి ఇక్కడ. అక్కడ కనిపిస్తుంది కదండి, అది మినీ బైపాస్ అండి. అన్ని ఫ్లైఓవర్, మినీ బైపాస్ ఫ్లైఓవర్, అయ్యప్ప గుడికి వెళ్ళే ఫ్లైఓవర్ అనమాట. అది దూరంగా కనిపిస్తుంది కదా అది. లొకేషన్ అయితే మంచి లొకేషన్ అండి. చుట్టూ మంచిగా డెవలప్మెంట్ అయితే ఎప్పుడో అయిపోయి ఉంది. అవుతుంది కాదు, అయిపోయి ఉంది. కిచెన్ ర్యాక్స్ చూడండి నీట్గా అయితే చేస్తున్నాయి. మీరైతే డైరెక్ట్గా అయితే మూవ్ అయిపోవచ్చండి. అంత నీట్గా ఉంది. తక్కువ బడ్జెట్లో అన్నట్టు కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా. కాస్ట్ అయితే 35 lakhs ఉండండి. అండ్ ఇది వచ్చి 3rd ఫ్లోర్లో ఉంది. ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ కలిగి ఉంది. దీనికి ఇంకో విషయం చెప్పనా, కార్ పార్కింగ్ కూడా దీంట్లో ఇంక్లూడింగే. 35 lakhsలోనే కార్ పార్కింగ్ కూడా ఉంది. అదేవిధంగా జనరేట్ కూడా ఉంది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా విశాలంగా ఉంది. నాకు ఈ ప్రాపర్టీలో నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ అండి. ఏ హౌస్కైనా కావాల్సింది ముందు వెంటిలేషన్ అనేది కావాలి. ఇదేంటంటే పార్క్ వ్యూ అండ్ పక్కన రోడ్డు, పక్కన వేరే బిల్డింగ్ లేకపోవడం వల్ల దీనికి మంచిగా అయితే వెంటిలేషన్ అయితే వస్తుంది. అందువల్ల నాకైతే బాగా నచ్చింది. అది కూడా 35 lakhs చాలా బెస్ట్ అని అయితే అనిపించింది. ఇంకెందుకంటే ఆలస్యము, మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి అయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ సార్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే నీట్గా చేస్తున్నారు. మీరు ఏం లేదండి, డైరెక్ట్గా వచ్చి పాల ప్యాకెట్ తెచ్చుకొని పొంగించుకోవచ్చు. అండ్ రీసేల్ ప్రాపర్టీ ఇది వచ్చి 12 years ఓల్డ్ అండి. బట్ అయితే నాకు అలా అయితే అనిపించడం లేదు, ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందువల్లేమో. ఓకే అండి, మీకు కానీ ప్రాపర్టీ కానీ నచ్చితే డైరెక్ట్గా ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు కానీ మన ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడైనా సరే ప్రాపర్టీని సేల్ చేయదలుచుకుంటే అతి తక్కువ బడ్జెట్లో మనమైతే అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అతి తక్కువ బడ్జెట్ అంటే తక్కువ ఫీలో ఈ లైన్ అయితే అండర్లైన్ చేసుకోండి, మీకు కాల్ చేసినప్పుడు అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.